వెరీ గుడ్ మార్నింగ్ గాయ్స్. ఫ్రైడే అయితే ఇలా రెడీ అవుతున్నా అనమాట. ఎవ్రీడే డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది కదా. సో ఈరోజు సాంగ్ ఆఫ్ ద డే. ఇంకా అందులో సుశాంత్ సింగ్ సాంగ్ పాడుతున్నానంటే చూడండి, ఈరోజు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు డే మొత్తం. ఇంకా మొత్తం సాంగ్ యాడ్ చేస్తే ఇంకా నాకు యూట్యూబ్లో కాపీరైట్ అనేది వచ్చేస్తుంది, అందుకే అని రిమూవ్ చేస్తున్నాను. ఇలా ఫుల్ హ్యాపీగా స్టార్ట్ చేస్తాను ఆ డే అనేది సాంగ్తో. గైస్ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే, సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. నిన్న అయితే ఫుల్ బిజీ ఉండి నిన్న బ్లాగ్ స్టార్ట్ చేయలే కాబట్టి. మమ్మీ ఏంటి మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు? సేమ్ నాకు మా బ్రేక్ఫాస్ట్ అంటే మరి లంచ్లో ఏం తీసుకోవాలి? ఓ బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై లంచ్లో, సేమియా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే. కానీ నేను సేమియా తినకుండా కూడా సేమియా చేస్తుంది. సీరియస్లీ చెప్పాలి అంటే నాకు ఎగ్స్ అంటే అస్సలు నచ్చదు. బట్ కాకపోతే ఏంటి అంటే హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవ్వాలంటే అట్లీస్ట్ పర్ డే 2 ఎగ్స్ అయినా తినాలి అంట. సో అందుకని చెప్పేసి చాలా చాలా కష్టంగా తింటున్నాను నేను అప్పటికే అయినా. సో గైస్, ఇంకా తర్వాత ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. ఈరోజు ఎలా ఉంటుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది ఆ తర్వాత. ఇలా ఆఫీస్కి వచ్చానో లేదో అప్పుడే ఆఫ్టర్నూన్ అయిపోయింది. మా మమ్మీ ఈరోజు ఆల్రెడీ మార్నింగే చెప్పింది వ్లాగ్లో బెండకాయ ఫ్రై చేస్తున్నా అని చెప్పేసి. అండ్ గాయస్, దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్. ఓకే, నా ఫేవరెట్ స్పాట్ నేను అసలు ఎవరికి చెప్పాలి అని అనుకోవట్లేదు. బట్ స్టిల్ నేను ఈ వ్లాగ్ తీస్తున్నా కాబట్టి ఇందులో యాడ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే నేను అసలు యాడ్ చేయకుంటుండే. ఇంకొకటి చెప్పాలి అంటే నేను ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో, అంటే బ్రేక్ టైం తీసుకున్నప్పుడే నేను వ్లాగ్ చేస్తున్నాను. పర్టికులర్గా ఆఫీస్ టైమింగ్లో మాత్రం చేయట్లేదు అస్సలు. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ స్ట్రేంజర్స్ అనమాట, నాకు అస్సలు తెలియదు. అందుకని చెప్పేసి ఇంత ఫ్రీగా ఉన్నాను. లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అసలు ఉండం కదా ఇలా. సో అట్లయితే ఈవినింగ్ అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్ అయితే నేను చూశాను. సో నాకు అప్పటికే చాలా చాలా ఆకలిస్తుంది. ఇంకా నేను వెయిట్ చేయకుండా లోపలికి వచ్చేసాను అనమాట. బట్ స్టిల్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఇంకా అవ్వాలి అంట, అందుకే అని చెప్పేసి అప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఇంకేం చేద్దాం, మనకి వేరే ఆప్షన్ అనేది లేదు కదా. సో గైస్, ఇంటికి అయితే వచ్చేసినాం కదా. మా అమ్మ అయితే ఫిష్ చేస్తుంది ఇప్పుడు. వస్తుందంత బ్యాడ్. రేపేమో సాటర్డే ఉంది, ఈరోజు నైట్ ఏమో ఫిష్ చేస్తున్నారు, మళ్ళీ రేపేమో తినొద్దా అంటారు. ఇదేంటో ఏమో నాకు అర్థం అవ్వదు. ఇంకొకటి ఏంటి అంటే మా ఇంట్లో చేస్తే కంటిన్యూస్గా నాన్ వెజ్ చేసేస్తూనే ఉంటారు, లేకపోతే ఆల్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే 4 days బ్యాక్ నేను సన్ స్క్రీన్ ఆర్డర్ చేశాను, అది మళ్ళీ వచ్చేసింది. అప్పుడే నేను అంటే ఇంకా 4 days అంటే టైం ఉంది అని అనుకున్నాను, బట్ అప్పుడే వచ్చేసింది. ఏం చేయాలి చెప్పండి. అసలు నేను ఏం చేయకుండానే ఈరోజు ఫ్రైడే అయిపోయింది. ఇంకా రేపు సాటర్డే మా డాడీ ఉంటాడు. అగైన్ గుడ్ మార్నింగ్. సాటర్డే కూడా వచ్చేసింది, అందుకని చెప్పేసి ఫ్రైడే వ్లాగ్ సాటర్డే వ్లాగ్ రెండు కంబైన్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. అసలు చెప్పాలంటే నాకు ఈ డ్రెస్ వేసుకుంటే భయం వేస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ డ్రెస్ వేసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఏదో ఒకటి తెలుస్తుంది అనమాట. లైక్ మై ఫ్రెండ్ ఆ రోజు కూడా అంతే, దేవి అబ్స్కాండ్ అయిన విషయం నాకు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడే అర్థమైంది. ఇంకా నేను వచ్చిన టైంలో మాత్రం కాఫ్టేరియా కూడా ఇంకా ఓపెన్ చేయలేరు షాప్ వాళ్ళు. ఫ్రైడేనే చాలా తొందరగా అయిపోయింది అనుకున్నాను, కానీ సాటర్డే అసలు ఏం చేశానో నాకు అర్థమే అవ్వలేదు. 8 o'clock వచ్చాను, వర్క్ చేస్తూనే ఉన్నట్లనే. అప్పుడే లంచ్ టైం అయిపోయింది. లంచ్ కూడా చేసేసి ఇంకా నేను వాకింగ్ కూడా చేస్తున్నాను, అంటే అర్థం చేసుకోండి. ఈరోజు ఏంటి అంటే ఈ డ్రెస్ వేసుకున్నా కదా, ఈరోజు ఏం తెలిసిందంటే మా సార్ ఇంకో సార్ కూడా వెళ్ళిపోతున్నారంట. దట్స్ ఓకే, ఏం చేయలేం కదా మనం కూడా. నెక్స్ట్ టైం ఐఎమ్ నాట్ గోనా వేర్ దిస్ డ్రెస్ అలానే అంట, కానీ మళ్ళీ వేసుకుంటాను. ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డ్రెస్, నేను కూడా ఏం చేయలేను కదా. ఇంకొకటి చెప్పాలంటే నాకు అసలు ఈరోజు వీడియో రికార్డ్ చేయడానికి అస్సలు ఇంట్రెస్టే లేదు. నేను ఏం షూట్ చేసినా నాకు అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి కదా, అంతే కదా, సింపుల్ లైఫ్. ఈవెన్ దో ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్, బట్ స్టిల్
ఐ వాంట్ టు క్రియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ యూట్యూబ్. సాటర్డే అయితే నేను 20 మినిట్స్ లంచ్ బ్రేక్ తీసుకున్నా. అసలు చెప్పాలి అంటే 15 మినిట్సే నాకు చాలా ఎక్కువ అయిపోతుంది. బట్ 20 మినిట్స్ ఎందుకయిందంటే ఈ రికార్డ్ ఉంది కదా, ఈ వీడియో షూట్ చేయడానికి కోసమని నాకు 5 మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను కదా, అందుకే నా హ్యాపీనెస్ కోసం మమ్మీ ఏదో ఒక డిఫరెంట్ ట్రై చేసి తీసుకొస్తుంది అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపైతే మళ్ళీ చూద్దాం. సండే కాబట్టి వీక్ ఆఫ్ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేసేద్దాం. సో నెక్స్ట్ డే అంటే మండే రోజు షూట్ చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్.